హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. సగ్గుబియ్యంతో చేసే ఈ వెరైటీ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే స్నాక్స్లోకైనా రుచి అద్దిరిపోవాల్సిందే. మరి సగ్గుబియ్యంతో ఎన్నో రకాలమైన రెసిపీస్ని మనం ప్రిపేర్ చేస్తుంటాం కదా. సో ఈ ఒక్క రెసిపీ ట్రై చేసి చూడండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని ముందుగా నానపెట్టేశానండి. చూడండి, ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా మనం నానిపోయిందో. సో ఈ విధంగా నానిపోయిన తర్వాత నేను మిక్సింగ్ బౌల్లోకి ఈ సగ్గుబియ్యంని తీసేస్తున్నాను. ఈ బౌల్లోకి తీసేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి. అంటే సగ్గుబియ్యంలో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అనేది మాయిశ్చర్ లేకుండా ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంతో పాటు బంగాళదుంప ఉడికించింది ఇందులోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, దీంతో పాటు కరివేపాకు, ఇందులోనే ఆనియన్ అండ్ ఇందులోనే వచ్చేసి క్యారెట్ తురుము, ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కంపల్సరీగా ఉండాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు, చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అంతే అండి. ఇంకా ఇందులో మొత్తం యాడ్ చేసేసాం కదా, ఒక్కసారి మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మాత్రం మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి. మాయిశ్చర్ ఉంటే ఈ గారెలు వచ్చేసి పర్ఫెక్ట్గా రావు. సో మనకి ఎంత మాయిశ్చర్ లేకుండా ఉంటే అంత చక్కగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో కొంచెం మనం ఇక్కడ కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ అంటే బాంబే రవ్వని కలుపుతున్నాను. అలా కలపడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. తినే కొద్ది ఇంకా రుచి బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట. సో మరి సూజీ రవ్వ కలిపిన తర్వాత మనకి కాస్త ఇవి నానాలి కదా, అంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ని ఇది తీసేస్తుంది అండ్ క్రిస్పీగా వస్తాయి కదా. సో కొంచెం దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఒక్క 15 to 20 మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా తీసి బనానా లీఫ్ ఉంటుంది కదా, బనానా లీఫ్ మీద కొంచెం నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసేసి మనకు కావాల్సింది కొంచెం ఇందులోంచి తీసుకున్న తర్వాత మనం గారెలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా దీని మీద ఈ విధంగా పెట్టేసి మనం ఒత్తుకోవాలన్నమాట. మరీ మందంగా మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. ఈ అట్టి ఆకు మీద ఆయిల్ పెట్టేసి ఈ విధంగా చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే దీనికి అతుక్కోపోకుండా ఈజీగా మనకి తీసేయచ్చు అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. మనం ఏంటంటే మామూలుగా అయితే గారెలు చేసేటప్పుడు డీప్ ఫ్రై చేస్తుంటాం కదా. సో మనం సగ్గుబియ్యంతో చేసిన అండ్ మినపగారెలు దేంతో చేసినా కూడా డీప్ ఫ్రై అనేది ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ ఏంటంటే తక్కువ ఆయిల్లో, అంటే ఆయిల్ మనకి ఎక్కువ పట్టదండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో నేను ఇక్కడ గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. గారెలు అంటే చాలామంది ఆయిల్ ఫుడ్ అనేసి అవాయిడ్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ ఆయిల్ పట్టదు అండ్ ఈజీ రెసిపీ, మనం తినే కొద్దీ ఇంకా రుచి బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయండి. ఈ రెసిపీ వచ్చేసి ఆయిల్ ఫ్రీ రెసిపీ కాబట్టి పిల్లలు అడిగిన వెంటనే ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి, అంత ఈజీ అనమాట. సో ఒక్కొక్కసారి మన దగ్గర బనానా లీఫ్ లేదనుకోండి, డైరెక్ట్గా చేత్తో కూడా ఈ గారెల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ప్యాన్ మీద నేను యాడ్ చేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసామనుకోండి, మనకి గారెలు అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారు కదా. సో 2 విధాలుగా నేను మీకు చూపించాను. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనం ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి తొందరగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ అనుకోండి మనకి చక్కగా క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదండి, నేనైతే ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని ఈసారి తప్పకుండా మీరు ట్రై చేసి మరి ఈ గారెలు ఎలా వచ్చాయో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.